ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి న్యూజిలాండ్ అడుగుపెట్టింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ శతకం సాధించినా ప్రయోజనం లేకపోయింది. 363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలోనే 9 వికెట్లకు 312 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో దక్షిణాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినప్పటికీ మిల్లర్ విధ్వంసక బ్యాటింగ్తో అలరించాడు. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు న్యూజిలాండ్ తరపున రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ను సెంచరీలు బాదడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలోనే 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మార్చి 9న దుబాయ్లో ఫైనల్ జరగనుంది.